లకు ఎందుకు స్వస్థత కలగకపోవచ్చున్నది. ఈ మాట ఎంత దుఃఖకరంగా ఉందంటే, గిలాదనే అనుభవం ఉంది, గుగ్గిలమనే అనుభవం ఉంది, కానీ ఎందుకు స్వస్థత కలగట్లేదు? కొన్నిసార్లు పాపము నీ జీవితంలో పరిపాలించినంత కాలము ఈ మందు నీకు పని చేయలేదు, ఏ యొక్క టాబ్లెట్ పని చేయదు, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి పని చేయవు. ఎప్పుడైతే పాపము నీలో నుంచి నువ్వు తీసుకుని వేస్తావో, ఆ పాపము నుంచి దూరం అయిపోతావో. కొన్నిసార్లు ఏ గుగ్గిలము ఏ మందు వాడకుండానే దేవుడు నీకు స్వస్థత ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. 7వది, వారి యొక్క పాపము వలన వారు కోల్పోయింది స్వస్థత. ఇది నా ప్రియ సహోదరుడా, ఎంతకాలం అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నావు, కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. సహోదరుడా, ఎంతో కాలము ఆ ఓటమితో కృంగిపోతున్నావు, కానీ దానికి కారణమైన పాపాన్ని నువ్వు అసహించుకోలేకపోతున్నావు.